హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒట్టి చేపలతో పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండేలాగా మామూలుగా తెలంగాణలో ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ఈ వీడియో ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎండు చేపల పులుసు నేనైతే తిననండి, నాకెందుకో నచ్చదు. మామూలుగా ఫిష్ తింటాను కానీ ఇలా ఒట్టి చేపలు అయితే అసలు తినను. మనకి ఇష్టం లేనివి ఎన్నో ఉండాల్సి వస్తుంది కదండి, ఇది కూడా అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా మనం తెచ్చుకున్న ఎండు చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పైన తలలు తోకలు ఏ విధమైన చెత్త లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీటిని నెత్తెల్లో ఏదో అన్నారండి, కరెక్ట్గా పేరైతే తెలియదు. ఎండు చేపలని తెచ్చాము. అన్ని చేపల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, అలా బ్లాక్గా ఒకటి వస్తుంది, అది తీసేయాలి, లేదంటే చేదు వస్తుంది. ఇలా అన్ని చేపల్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఈ చేపల్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకున్న చేపల్ని తీసి ఒకసారి వాటర్లో వేసి కడుక్కున్నట్టయితే ఇసుక లాంటిది ఏదైనా ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి, అప్పుడే చేపలు టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా వాష్ చేసుకొని వాటర్లో నుంచి తీసేసి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను మట్టి కుండలో కర్రీ చేస్తున్నానండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని జీలకర్ర బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 3 సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసినట్టయితే తొందరగా మగ్గుతుందండి. ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన పని లేదు, మెత్తపడితే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని వేయించుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి కావాల్సిన చింతపండుని ముందే నానబెట్టుకోవాలండి. కొంచెం పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని వేయించుకున్నట్టయితే మంచి ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది. అల్లం వేగిన తర్వాత 1 టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేపల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. చేపల్ని కూడా 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చేపలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల కారం, మీ కారాన్ని బట్టి వేసుకోండి. కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న రసానికి పుల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసుకుంటాం కదండి, అది వేసుకోవాలి. 2 వంతుల జీలకర్ర 1 వంతు మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. ఆ పౌడర్ని ఖచ్చితంగా వేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి లేకపోతే మాత్రం అస్సలు కర్రీ టేస్ట్ అనేది రాదు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా కర్రీ దగ్గర పడుతుంది. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే ఒట్టి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మీరు ఈ ఒట్టి చేపలతో కర్రీని ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.